హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 344 పాయింట్స్ డౌన్ అయ్యి 84,211 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 96 పాయింట్స్ డౌన్ అయ్యి 25,795 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 378 పాయింట్స్ డౌన్ అయ్యి 57,699 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి ఇండెక్సెస్ లో అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి, కానీ మెటల్ ఇండెక్స్ అయితే పాజిటివ్ గానే ఉంది అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఇండెక్స్ కూడా పాజిటివ్ గానే ఉంది. మెటల్ ఇండెక్స్ పాజిటివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో అల్యూమినియం ప్రైసెస్ అయితే ఒక టన్ కు గాను $2,850 అయితే ప్రైస్ అయితే పెరిగింది. దాంతో పాటుగా సెంచురీ అల్యూమినియం కంపెనీ ఐస్లాండ్ లో ఉంది. ఈ కంపెనీలో టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ప్రొడక్షన్ అయితే తగ్గిపోయింది అని అయితే చెప్పొచ్చు. ఈ కంపెనీ ఐస్లాండ్ లో ఉన్నటువంటి కంపెనీ అయితే అవుట్పుట్ టోటల్ గా ఉన్నటువంటి గ్లోబల్ అవుట్పుట్ లో 2/3 ఆఫ్ ద ప్రొడక్షన్ అయితే చేస్తుంది. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి మెటల్ కంపెనీస్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు అయితే హిండాల్కో గానీ, నాల్కో గానీ, వేదాంత లాంటి కంపెనీస్ అయితే 5% అయితే పెరిగాయి. ఈ కంపెనీస్ పెరగడం వల్ల ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫారిన్ కు కూడా ఎక్స్పోర్ట్ చేస్తే బిజినెస్ అయితే బాగా గ్రోత్ ఉంటుంది ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే. అండ్ గోల్డ్ అయితే ఈ రోజు అయితే బాగా తగ్గింది. ఈ రోజు ఇండియాలో 10 grams ఆఫ్ ద గోల్డ్ అయితే 1,22,201 రూపీస్కి అయితే ఉంది. సిల్వర్ అయితే 1 kg సిల్వర్ 1,46,040 రూపీస్కి అయితే ఉంది. సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే క్లోజ్ చేశాయి. లాస్ట్ దివాళీకి ముందైతే ఓవర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి అనే రీజన్ వల్ల యూటీఐ కానీ అండ్ కోటాక్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే సిల్వర్ ఈటీఎఫ్స్ ట్రేడింగ్ అయితే ఆపేశాయి. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశారు రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉండడం వల్ల. ఈ రోజు బ్యాంకింగ్ సెక్టార్లో అయితే కొన్ని బ్యాంక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే బాగా జరిగింది, లైక్ కోటాక్ కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ. అండ్ ఫెడరల్ బ్యాంక్ లో కూడా ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. బ్లాక్ రాక్ వాళ్ళు అయితే 10% ఆఫ్ ద వాటర్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఈ టోటల్ డీల్ వాల్యూ కూడా 6,600 crore అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది. అండ్ ఆల్ ఓవర్ గా ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే డవ్ ఫీచర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. ఈ రోజు అయితే ఎస్ఎన్పి కానీ, నాస్డాక్ కానీ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. ఇది పాజిటివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే ఈ రోజు యుఎస్ డవ్ ఫీచర్స్ పాజిటివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే అపెక్ సమ్మిట్ అయితే జరుగుతుంది అక్టోబర్ 30 రోజు సౌత్ కొరియాలో. ఈ మీటింగ్ లో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మీట్ అవుతారు. ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవ్వచ్చు అండ్ యుఎస్ చైనా మధ్యలో అనే న్యూస్ ఉండడం వల్ల ఈరోజు డవ్ ఫీచర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ ఈ రోజు జపాన్ మార్కెట్స్ అయితే బాగా పెరిగాయి. దాంతో పాటుగా చైనా మార్కెట్స్ కూడా. జపాన్ మార్కెట్స్ పెరగడానికి మెయిన్ రీజన్ అయితే ఎఫ్ఐఐస్ అయితే సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తున్నారు జపాన్ మార్కెట్స్ ని. గ్లోబల్ గా ఆల్ ఓవర్ గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ అంటే టారిఫ్ టెన్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ ఇండియా కానీ, చైనా కానీ అన్ని కంట్రీస్ లో. జపాన్ లో అయితే రీసెంట్ గా తకైచి గారు అయితే ఎన్నికయ్యారు మెజారిటీ ఆఫ్ ద ఓట్ తో. అండ్ జపాన్ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గా పుష్ ఇస్తుంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా మార్కెట్ పెరగడానికి అయితే ఈ రీజన్ వల్ల ఎఫ్ఐఐస్ అయితే అట్రాక్ట్ అవుతున్నారు జపాన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. చైనాలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్ కానీ అండ్ ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి కంపెనీస్ అయితే ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేశాయి. 10 years హైక్ అయితే వెళ్ళాయి అని తెలుస్తుంది డేటా ద్వారా. దీనికి మెయిన్ రీజన్ అయితే చైనా వాళ్ళైతే ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. నెక్స్ట్ 5 years లో సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి అనుకుంటున్నారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెగ్మెంట్ లో. ప్రజెంట్ గా చైనా వాళ్ళైతే అన్ని సెక్టార్లో డెవలప్ అయ్యారు, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అదర్ సెగ్మెంట్ లో కూడా, డిఫెన్స్ లో కానీ. వీళ్ళ దగ్గర లేనిది ఒకటి ఏంటంటే ఐటీ సాఫ్ట్వేర్ మాత్రమే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఈ సెగ్మెంట్ లో కూడా నెక్స్ట్ 5 years లో వీళ్ళు సెల్ఫ్ రిలయన్స్ గా అవ్వాలి అనుకుంటున్నారు, ఏ కంట్రీ పైన కూడా డిపెండెన్సీ అవ్వకుండా. ఇదైతే చైనాకి పాజిటివ్ అని చెప్పొచ్చు, కానీ యుఎస్ కి అయితే కొంత నెగిటివ్ అనే చెప్పొచ్చు. వీళ్ళు డెవలప్ అయితే యుఎస్ నుంచి ఏదైతే పర్చేజ్ చేస్తారో సాఫ్ట్వేర్, అది పర్చేజ్ చేయకపోవచ్చు. అండ్ ట్రంప్ గారు ప్రెసెంట్ గా మేము ఈ కంట్రీ పైన టారిఫ్స్ వేస్తాం, మా దగ్గర నుంచి ఇది కొనకపోతే అని అయితే డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది. ప్రెసెంట్ గా అయితే వీళ్ళు ఈ సెగ్మెంట్ లో డెవలప్ అయిన తర్వాత ఈ కంట్రీని అయితే ఎవరు కూడా డిమాండ్ చేయలేరు, ప్రెషర్ చేయలేరు టారిఫ్స్ విషయంలో కూడా. వీళ్ళైతే స్ట్రాంగ్ గా సిగ్నల్ పంపిస్తున్నట్టుగా ఉంది యుఎస్ కి అయితే. మేమైతే మీరు ఎలాంటి టారిఫ్స్ వేసినా కూడా మేమైతే భయపడకుండా ముందుకు వెళ్తాము అనే విధంగా అయితే. నెక్స్ట్ ఇదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా కూల్ ఆఫ్ అవ్వకపోవచ్చు అనే న్యూస్ అయితే ఉంది మార్కెట్ లో కూడా. ఈ రీజన్ వల్ల కూడా మీట్ అపెక్స్ సమ్మిట్ లో మీట్ అవుతారు. అండ్
ఏషియన్ సమ్మిట్లో కూడా మీట్ అవుతారు ట్రంప్ గారు, జిన్పింగ్ గారు కూడా న్యూస్ ఉంది. కానీ ఈ న్యూస్ అనౌన్స్ చేయడానికంటే ముందే కూడా ట్రంప్ గారు 7% ఆఫ్ ద టారిఫ్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రెసెంట్ గా చైనా 150% ఆఫ్ ద వేశారు. అండ్ ఈ ఎస్టర్డే కూడా 7% ఆఫ్ ద పెంచారు ట్రంప్ గారు టారిఫ్స్ ని. ఎందుకు పెంచారు అని అంటే, వీళ్ళు వెనిజులా ద్వారా ఇల్లీగల్ గా ఒక డ్రగ్ నైతే యుఎస్ లోకి పంపిస్తున్నారు అనే అలిగేషన్ అయితే చేస్తున్నారు ట్రంప్ గారు అయితే. ఈ రీజన్ వల్ల 150% 7% ఆఫ్ ద టారిఫ్స్ అయితే చేస్తున్నారు. ఇది నవంబర్ 1 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనే విధంగా అయితే చెప్తున్నారు. అపెక్స్ సమ్మిట్ లో అలాగే ఏషియన్ సమ్మిట్ లో మీట్ అవ్వాలి అనుకునే ముందు ఒక 1 వీక్ బిఫోరే ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం అయితే ఇంకా జియోపొలిటిక్ టెన్షన్స్ అయితే కూల్ ఆఫ్ అవ్వకపోవచ్చు అని కూడా మార్కెట్ అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ రీజన్ వల్ల నెక్స్ట్ మార్కెట్లు కూడా ఇంకా ట్రంప్ గారు రష్యాకు సంబంధించినటువంటి 2 కంపెనీస్ పైనైతే శాంక్షన్స్ అయితే విధించారు. దానికి రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు కూడా స్ట్రాంగ్‌గా రియాక్షన్ ఇచ్చారు. మీరు ఎలాంటి శాంక్షన్ విధించినా కూడా మేము రియాక్ట్ అవ్వము అని. దానికి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చిందేంటంటే, మేము కూడా చూస్తాము 6 మంత్స్ వరకు మీరు ఎలా రియాక్షన్ ఉంటుందో అని. దీనితో పాటుగా యూరోపియన్ యూనియన్ కూడా రష్యాకు సంబంధించినటువంటి ఎల్ఎన్జీ కంపెనీ పైన కూడా శాంక్షన్స్ అయితే విధించారు. ఇది రష్యాని ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్‌గా ఎకానమీ అయితే డౌన్ చేయడానికి చూస్తున్నట్టు, దాంతో పాటుగా ఏ కంట్రీ కూడా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చెయ్యకుండా స్టాప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మోడీ గారైతే ఏషియన్ సమ్మిట్లో అటెండ్ అవ్వరు. విర్చువల్‌గా మాత్రమే అటెండ్ అవుతారు అనే న్యూస్ అయితే ఉంది ప్లాట్‌ఫామ్‌లో. మలేషియాలో జరుగుతున్నటువంటి కౌలాలంపూర్‌లో జరుగుతుంది ఏషియన్ సమ్మిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వరు. దీంతో పాటుగా ట్రంప్ గారిని మీట్ కూడా అవ్వరు అనే న్యూస్ అయితే తెలుస్తుంది ఇండైరెక్ట్‌గా. ఈ మీటింగ్‌లో మీట్ అయితే గనక ఇండియా అలాగే యూఎస్ మధ్యలో టారిఫ్ డీల్స్ ఫైనలైజ్ అవ్వచ్చు అనే హోప్ అయితే ఉండేది. ఇప్పటివరకు మార్కెట్స్‌కైతే మీట్ అవ్వరు అని తెలిసిన తర్వాత మేబీ టారిఫ్ డిస్కషన్స్ అయితే ఇంకా ప్రొలాంగ్ అయితే అవ్వచ్చు. కంటిన్యూగా జరుగుతుండొచ్చు. కానీ ఎప్పటి వరకు ఫైనలైజ్ అవుతాయనేది అయితే తెలీదు. ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయనైతే చెప్తున్నారు. కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఏం స్టేట్మెంట్ చేశారో ఒకసారి అయితే చూడండి. నో ట్రేడ్ డీల్స్ విత్ గన్స్ ఆన్ అవర్ హెడ్స్. ఇండియా కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. తలపైన గన్ గురిపెట్టి ఎలాంటి ట్రేడ్ డీల్స్ అయితే చెయ్యము అని. ప్రెసిడెంట్ ట్రంప్ గారైతే ఓన్లీ ఇండియా పైన మాత్రమే ప్రెషర్ తీసుకొస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయొద్దు అనేది. ఓన్లీ ఇండియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు. కామర్స్ మినిస్టర్ అయినటువంటి గోయల్ గారైతే రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది ఇండియా. ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే గాని ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళు చెప్పింది విని పర్చేజ్ చేయడం స్టాప్ చెయ్యదు ఇండియా అనే విధంగా అయితే ఇండైరెక్ట్ గా అయితే ట్రంప్ గారికి రియాక్ట్ కామెంట్ ఇచ్చినట్టుగానే ఉంది ఈ న్యూస్ లో అయితే. టారిఫ్స్ అయితే ఉన్నాయి ఇండియా పైన. వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. మార్కెట్‌లో గూడా ఇండియన్ ప్రొడక్ట్స్‌ని గూడా అదర్ మార్కెట్స్‌లో సెల్ చేయడానికి గూడా ఆపర్చునిటీస్ అయితే చూస్తున్నాం అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళు చెప్పారని డెసిషన్ అయితే తీసుకోదు. ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్ బేస్ మీదనే ఇండియా అయితే రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ అయితే ఒకటైతే క్లియర్‌గా తెలుస్తుంది. ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గించదు అని. ఈ ట్రంప్ గారైతే పదే పదే చెప్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ తగ్గిస్తారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అష్యూరెన్స్ ఇచ్చారని. కానీ ఈ న్యూస్ అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి గానీ, పీయూష్ గోయల్ దగ్గర నుంచి గానీ, అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే స్టేట్మెంట్ అయితే లేదు. ఇదైతే క్లియర్‌గా తెలుస్తుంది పీయూష్ గోయల్ గారు చేసిన స్టేట్మెంట్ అయితే. ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది అనే న్యూస్ అయితే. ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ అయితే జరుగుతున్నాయి అనే విధంగా అయితే చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. జ జర్మనీలో అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే పీయూష్ గోయల్ గారు. బెర్లిన్‌లో ట్రేడ్ డిస్కషన్స్ జరపడానికి గాని, ఎంత హరీగా ట్రేడ్ డిస్కషన్స్ చేయాల్సిన అవసరం లేదు. స్లోగానే ఆ డెసిషన్ తీసుకుంటాము. మీ కండిషన్స్‌కి మేము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు పీయూష్ గోయల్ గారు అయితే. ఇది ఇండియాకైతే ఇండియా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఆల్ ఓవర్ గ్లోబల్‌గా. నెక్స్ట్ బ్లాక్ స్టోన్ వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. 6,200 క్రోర్‌గా ఫెడరల్ బ్యాంక్‌లో 10% ఆఫ్ ద వాటాని అయితే పర్చేజ్ చేస్తున్నారు. అదర్ ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చి ఇండియాలో పర్చేజ్ చేయడం అయితే ఈ సెక్టర్ అయితే స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉండొచ్చు ఫ్యూచర్‌లోనైతే తెలుస్తుంది. ఈరోజు గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ అయితే తగ్గాయి గానీ ఇది టెంపరరీగా మాత్రమే తగ్గుతుంది.
మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. దానితో పాటుగా యూఎస్‌లో సిపిఐ డేటా వస్తుంది. ఈ డేటా బేస్ చేసుకునే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అనే డెసిషన్ అయితే డిపెండ్ అయ్యింది. దానితో పాటుగా డాలర్ అయితే కంటిన్యూగా 3 డేస్ నుంచి అయితే స్ట్రాంగ్‌గా గెయిన్ అవుతుంది. ఈ రీజన్ వల్ల గోల్డ్ ప్రైసెస్ అయితే తగ్గుతున్నాయి. ఇదే టెంపరరీగానే తగ్గుతుంది గానీ లాంగ్ టర్మ్‌లో అయితే స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉండొచ్చు అనే విధంగా గూడా చెప్తున్నారు. జేపీ మోర్గన్ వాళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. 2026కి ఒక్క ఔన్స్ గోల్డ్ $5,055గా ఉండొచ్చు అని, 2028 వరకు కూడా $8,000 పర్ ఔన్స్ గోల్డ్ ఉండొచ్చు అనే విధంగా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు జేపీ మోర్గన్ వాళ్ళు. నెక్స్ట్ ఆర్బీఐ కూడా కంటిన్యూగా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెడుతూనే ఉన్నారు. యూఎస్‌లో ఉన్నటువంటి బాండ్స్ గాని, కరెన్సీ గాని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐ అయితే గనక యు యూఎస్ అసెట్స్‌ని పర్చేజ్ చేయకుండా గోల్డ్‌లోనే కంటిన్యూగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెడుతున్నారు. నెక్స్ట్ రే దాలియో అనే ఇన్వెస్టర్ గూడా చెప్తున్నదేంటంటే మార్కెట్‌లో ప్రెజెంట్‌గా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా గూడా అండ్ యూఎస్ శాంక్షన్స్ రష్యా కంపెనీస్ మీద విధించినా గూడా ఇదంతా కొంతవరకు మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది గానీ నెక్స్ట్ కమింగ్ మార్కెట్స్‌లో అయితే గోల్డ్ అయితే స్ట్రాంగ్‌గా ర్యాలీ ఉంటుంది అనే విధంగా అయితే స్టేట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఈయన గ్లోబల్‌గా ఉన్నటువంటి ఇన్వెస్టర్ అయితే. నెక్స్ట్ మన ఇండియా మార్కెట్స్ అయితే ఒక న్యూస్ ఉంది. ఇండియన్ మార్కెట్స్ అయితే ప్రెజెంట్‌గా ఓవర్ వాల్యూ అయితే అవ్వలేదు. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కూడా 27,500 వరకు రీచ్ అవుతుంది జనవరి వరకైతే చెప్తున్నారు. ప్రెజెంట్‌గా ఇండియన్ మార్కెట్స్ వాల్యుయేషన్‌తో కంపేర్ చేస్తే అదర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కంట్రీస్‌లో చూస్తే కూడా ఇండియన్ మార్కెట్ అయితే తక్కువ వాల్యుయేషన్‌లోనే అంది. గోల్డ్ అండ్ మార్కెట్స్ కంపేర్ చేస్తే కూడా వాల్యుయేషన్‌లోనే తక్కువగా ఉంది. ప్రెజెంట్‌గా నిఫ్టీ 50 గాని, బ్యాంక్ గాని హైకి రీచ్ అయినా కూడా ఇంకా వాల్యుయేషన్‌లోనే తక్కువగా ఉంది గానీ, ఇప్పుడైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా పెరిగాయి గానీ, వన్స్ ఇండియాలో జియోపొలిటికల్ టెన్షన్స్ కూల్ ఆఫ్ అయ్యి ఎఫ్ఐఐస్ తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే న్యూస్ వస్తే మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా పర్ఫార్మ్ చేయొచ్చు అనే న్యూస్ అయితే ఉంది మార్కెట్‌లో. ఇది స్టేట్‌మెంట్ చేసిన వాళ్ళైతే గౌతమ్ షా గారైతే కామెంట్ చేశారు. నెక్స్ట్ జనవరి వరకు కూడా మార్కెట్ 27,500 వరకైతే వెళ్ళొచ్చు అనేదైతే చెప్తున్నారు. గౌతమ్ షా గారైతే గోల్డీ లాక్స్ గ్లోబల్ రీసెర్చ్ అయితే ఈ కంపెనీ అయితే ఫౌండర్ చెప్పొచ్చు. ఈయనైతే చేశారు. మేబీ వెళ్ళొచ్చు కూడా. ఎందుకంటే ప్రెజెంట్‌గా లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే ర్యాలీ అయ్యాయి గానీ, నిఫ్టీ 50 పెరిగింది కానీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే అసలు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పెరగలేదు. ఐఎంఎఫ్ కూడా రికగ్నైజ్ చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇండియా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది అనేది ఇండియా జీడీపీ గ్రోత్ రేట్‌ని కూడా పెంచారు వీళ్ళు 6.6%గా. ఇండియాలో అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంట్సే ఉన్నాయి. ఈ రీజన్ వల్ల ఇండియా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఇండియా జీడీపీ కూడా గ్రోత్ అవుతుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళైతే. ఇది అన్నిటికీ అయితే ఇండియాకైతే పాజిటివ్ సెంటిమెంటే ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్‌గా అయితే. సెబీ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఐపీఓ టైంలో యాంకర్ బుక్ పార్టిసిపేషన్‌లో అయితే పార్టిసిపేట్ చేయకూడదు అనే రూల్ అయితే తీసుకొచ్చింది సెబీ. మార్కెట్‌లో ఐపీఓస్ లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రుమెంట్‌లో లైక్ ఎఫ్ఎన్ఓ గాని ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టొచ్చు గానీ సెబ్ మిచ్ ఐపీఓలో యాంకర్ బుక్‌లో పార్టిసిపేషన్ అయితే రిస్ట్రిక్షన్ అయితే చేస్తుంది సెబీ అని తెలుస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌కైతే ఒక నెగెటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. యాంకర్ బుక్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా ఐపీఓలో కంపెనీకైతే ఐపీఓ బాగా పర్ఫార్మ్ చేసే కంపెనీకైతే ప్రాఫిట్స్ కూడా బానే ఉంటాయి. నెక్స్ట్ క్రాంప్టన్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. 445 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది వీళ్ళకి. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు 40,000 హౌసెస్‌కైతే హౌసెస్ సోలార్ రూఫ్‌టాప్‌నైతే ఇన్‌స్టాల్ చేస్తారు. కొవ్వూరు గాని, తిరుపతి గాని, పుత్తూరు, చిత్తూరు ఈ రీజియన్‌లో అయితే వీళ్ళైతే ఇన్‌స్టాల్ చేస్తారు. 40,000 కస్టమర్స్ అయితే ఈ స్కీమ్‌లో అయితే బెనిఫిట్ అయితే పొందుతారు. ఈ ప్రాజెక్ట్‌ని వీళ్ళు 6 మంత్స్‌లో అయితే ఫినిష్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు, ఇంజినీరింగ్ చేస్తారు, సప్లై గాని, ఇన్‌స్టాల్ గాని, టెస్టింగ్ గాని అండ్ కమిషన్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూడా వీళ్ళే ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో అయితే ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అనేదైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఎల్ అండ్ టీ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. ఎల్ అండ్ టీ కంపెనీలోనే
మినరల్స్ అండ్ మెటల్ సెగ్మెంట్లో అయితే ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 2 ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి హిండాల్కో కంపెనీ నుంచి వచ్చింది. 2 టాటా స్టీల్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. అల్యూమినియం అండ్ స్టీల్ సెక్టార్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. హిండాల్కో నుంచి వచ్చిన ఆర్డర్ వాల్యూ అయితే 2500 క్రోర్‌గా ఉంటే, టాటా స్టీల్ నుంచి వచ్చిన వాల్యూ 5000 క్రోర్‌గా అయితే ఉంది. హిండాల్కో నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌లో వీళ్ళేం చేస్తారంటే అల్యూమినియం స్మెల్టర్స్ అండ్ గ్యాస్ ట్రీట్మెంట్ సెంటర్‌ని అయితే డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో అండ్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ చేయడం అయితే జరుగుతుంది. టాటా స్టీల్ నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టులు వీళ్ళేం చేస్తారంటే జంషెడ్పూర్‌లో ఉన్నటువంటి టాటా స్టీల్ కంపెనీ నుంచి వచ్చింది వీళ్ళకి ఆర్డరు. ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై, కన్‌స్ట్రక్షన్, ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తారు. ఈ కంపెనీస్‌కి ఈ ఆర్డర్ రావడం అనేది పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ ఆర్డర్స్ రావడం వల్ల ఎల్&టీ ఇంజినీరింగ్ కంపెనీ ఎంత ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది మార్కెట్‌లో. దాంతో పాటుగా వీళ్ళకొచ్చిన ఆర్డర్స్ ఎంత ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేదైతే ప్రూవ్ అయింది మార్కెట్‌లో. ఈ కంపెనీ కూడా కస్టమర్‌తో లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ కూడా డెవలప్ చేస్తుంది అండ్ బిల్డ్ చేసుకుంటుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా పెరిగింది ఈరోజు ఎల్&టీ స్టాక్ అయితే. నెక్స్ట్ రెఫెక్స్ ఇండస్ట్రీస్‌కి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీకి 300 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ వచ్చింది జార్ఖండ్ నుంచి. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళేం చేస్తారంటే ఓవర్ బర్డెన్‌ని తగ్గించి ఎక్స్‌ప్లోరేషన్ చేసి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు కోల్‌ని. ఈ ప్రాజెక్ట్‌ని 8 మంత్స్‌లో ఫినిష్ చేస్తారని అప్ టు 4 ఇయర్స్ వరకైతే ప్రాజెక్ట్ అయితే ఎక్స్‌టెండ్ చేశారు. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది అంటే కోల్ హ్యాండ్లింగ్ చేస్తారు. విండ్ ఎనర్జీ గాని, గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌లో అయితే ఈ కంపెనీ అయితే పోర్ట్‌ఫోలియోలో ఉన్నారు. వీళ్ళ బిజినెస్ కూడా ఉంది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 8% పెరిగింది ఈరోజు. అంటే Q2లో అయితే రిజల్ట్స్ అయితే అన్ని నెగెటివ్‌గానే ఉన్నాయి ఈ కంపెనీకైతే. నెక్స్ట్ థైరోకేర్ కంపెనీలో అయితే ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ కంపెనీలో ప్రమోటర్లు అయితే వాళ్ళ వాటాని 10% అయితే సెల్ చేస్తున్నారు. ఈ టోటల్ డీల్ వాల్యూ 667 క్రోర్‌గా అయితే తెలుస్తుంది. వీళ్ళు 53,32,860 షేర్స్ అయితే సెల్ చేస్తున్నారు ఈక్విటీని. ఒక్కొక్క షేర్ ప్రైస్ రూ. 1252 అయితే సెల్ చేస్తున్నారు. ఈ డీల్ జరిగిన తర్వాత కంపెనీ ప్రమోటర్ వాటా అయితే 60.93% అయితే ఉంటుంది. స్టాక్ కూడా ఈరోజైతే తగ్గిందనే చెప్పొచ్చు. నెక్స్ట్ జీఎక్స్ గ్రూప్ అంటే ఇది నెదర్లాండ్‌కి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఆర్&డి సెగ్మెంట్‌లో 3000 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఇనీషియల్ స్టేజ్‌లో అయితే 500 క్రోర్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో ఇండియాలో డొమెస్టిక్ ఫోటోనిక్ చిప్ అండ్ మాడ్యూల్ ఇకోసిస్టమ్‌ని డెవలప్ చేయడానికి గాను ఇండియాలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ద్వారా 300 జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇండియాలో ఈ చిప్ డెవలప్ అయితే గనక లైట్ బేస్డ్ డేటా కమ్యూనికేషన్ టెక్నాలజీ గూడా ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఎందుట్లో వాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా సెంటర్స్‌లో వాడతారు. 5G అండ్ 6G నెట్వర్క్స్‌లో గాని అండ్ లిడార్ సిస్టమ్‌లో గాని క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌లో అయితే వాడతారు. ఈ చిప్‌నైతే ఫోటోనిక్ చిప్ మాడ్యూల్ ఎకోసిస్టమ్‌నైతే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అయితే ఇండియాలో అయితే అడిషనల్‌గా ఎంప్లాయ్‌మెంట్ అయితే క్రియేట్ అవుతుంది ఇండియాలో అయితే. నెక్స్ట్ ఈరోజు సిప్లా కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్ అయితే డౌన్ అయింది 3%గా. సిప్లా వాళ్ళు అలాగే యూఎస్‌కి సంబంధించినటువంటి ఈఎల్ఐ లిల్లీ కంపెనీ వాళ్ళైతే టై అప్ అయ్యారు. ఇండియాలో ఈఎల్ఐ లిల్లీ వాళ్ళు వెయిట్ లాస్ డ్రగ్‌ని అయితే సెల్ చేస్తున్నారు. సిప్లా బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ పైనైతే డ్రగ్‌ని అయితే సెల్ చేస్తున్నారు వెయిట్ లాస్ డ్రగ్‌ని. ఈ రీజన్ వల్ల సిప్లా స్టాక్ అయితే డౌన్ అయింది ఈరోజు 3%గా. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.